హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఎక్సెల్లో కొన్ని ఫార్ములాస్ అయితే చెప్తాను. ఈ ఫార్ములాస్ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపిస్తాయి. అయితే దానికోసం మీరు ఏం చేయాలంటే మీ ఎక్సెల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫీస్ ఎక్విప్మెంట్స్ అని, స్టాక్స్ అని, ఇన్ స్టాక్స్ అని, అవుట్ స్టాక్స్ అని ఉంది. అయితే మనం దీంట్లో ఇన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ నేమ్స్ అనేది తీసుకొచ్చి ఇలా కాపీ చేస్తూ ఉంటాం. ఇలా అంటే ఇది మాన్యువల్ ప్రాసెస్. ఇప్పుడు ఈ డోర్స్ అనేది అవుట్ స్టాక్స్ కదా, సో ఇక్కడ తీసుకొచ్చి ఇలా పేస్ట్ చేసుకుంటాం. ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఒక ఫార్ములాస్ అయితే యూజ్ చేయొచ్చు. దానికోసం నేను ఇక్కడ ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తున్నాను. అయితే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఫిల్టర్ అనే ఒక ఫార్ములా అయితే కావాలి, ఈక్వల్ టు FILTER. అయితే ఇలా చేసేటప్పుడు ఏమవుద్ది అంటే మీకు అవుట్డేటెడ్ ఎక్సెల్ ఉందనుకోండి, ఇక్కడ ఉంది కదా ఇది 2007 అనమాట. ఇలా అవుట్డేటెడ్ ఎక్సెల్స్ ఉంటే కొన్ని ఫార్ములాస్ అయితే వర్క్ అవ్వవు. దానికోసం మీరు ఏం చేయండి అంటే జస్ట్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ పాయింట్స్ దగ్గర చూడండి, గూగుల్ మ్యాప్స్ అని యాప్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ షీట్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. గూగుల్ షీట్స్ అనమాట. ఇది గూగుల్ షీట్స్లోకి వెళ్తే మీకు అప్డేటెడ్ ఫార్ములాస్ అయితే ఉంటాయి. మీ యొక్క ఎక్సెల్లో మీరు వాడారనుకోండి, కొన్ని ఫార్ములాస్ అయితే నేను చెప్పే ఫార్ములాస్ అయితే మీకు అక్కడ ఉండకపోతే మీరు డైరెక్ట్ ఇలా యూజ్ చేయొచ్చు. ఇక్కడ బ్లాంక్ షీట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు సేమ్ ఎక్సెల్లో ఎలా అయితే ఉంటుందో మీకు ఆన్లైన్లో ఓపెన్ అయిపోద్ది విత్ క్రోమ్ ద్వారా. అయితే నేను ఈ రెండు ఎందుకు కంపేర్ చేసి చూపిస్తున్నాను అంటే కొందరి దగ్గర ఏమవుద్ది అంటే నేను చెప్పే ఫార్ములాస్ ఓపెన్ కాకపోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫిల్టర్ అనే మనకేం కావాలంటే ఫార్ములా అయితే ఇక్కడ మనకు కావాలి, అక్కడ లేదు. సో ఇక్కడ నేను మీకు టైప్ చేసి చూపిస్తాను చూడండి, ఈక్వల్ టు FILTER. చూసారా, ఇక్కడైతే ఆ ఫార్ములా ఉంది, అక్కడ మనకు లేదు. సో ఇప్పుడు మనము డైరెక్ట్ ఏం చేద్దామంటే మనం చెప్పే కాన్సెప్ట్స్కి అయితే అవుతాం. మీకు ఆల్రెడీ థీమ్ అయితే అర్థమైంది. అసలు ఇక్కడ ఇన్ స్టాక్స్ అవుట్ స్టాక్స్ అనేది మనకు డైరెక్ట్గా వచ్చేయాలని చెప్పేసి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈక్వల్ టు కొట్టండి FILTER ఫిల్టర్. ఓకే, ఫిల్టర్ ట్యాబ్ ఇచ్చిన తర్వాతకి ఇక్కడ రేంజ్ అడుగుద్ది. ఇక్కడ మనకి ఆఫీస్ ఎక్విప్మెంట్స్ తీసుకున్నాను, నెక్స్ట్ కామా ఇచ్చేస్తున్నాను. తర్వాతకి కండిషన్ అడుగుద్ది, ఇక్కడ స్టాక్స్ తీసుకోండి. స్టాక్స్ తీసుకున్న తర్వాతకి ఇక్కడ గ్రేటర్ దాన్ 0 ఎంటర్. ఓకే, ఇలా ఎంటర్ చేసిన తర్వాతకి నెక్స్ట్ ఇక్కడ పక్కన ఇలా మనకి ఇక్కడ వచ్చేసినాయి కదా, ఇవి వచ్చేసినాయి కదా, సేమ్ ఈ ఫార్ములాని ఏం చేయండి అంటే పైన కాపీ తీసుకోండి. కాపీ తీసుకొని ఈ అవుట్ స్టాక్లో పేస్ట్ ఇవ్వండి. ఓకేనా, పేస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుపిస్తుంది, ఇక్కడ లెస్ దెన్ 0 చేసేయండి. ఓకే, లెస్ దెన్ ఈక్వల్ టు 0 కొట్టేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు చూడండి వాల్యూస్ అనేది చేంజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ చేసేద్దాం. ఫస్ట్ పెన్స్ ఉంది కదా, పెన్స్ దగ్గర నేను ఏం చేస్తున్నా అంటే 0 చేసేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఆ పెన్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఈజీగా మీరు ఇలా ఈ ఫిల్టర్ అనే ఫార్ములాస్ యూజ్ చేసి మీరు ఈజీగా మీకు ఏదైతే మీకు కావాల్సిన డాటాని ఈజీగా ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు వితౌట్ మిస్టేక్స్ అనమాట. ఇప్పుడు చూడండి, అలానే మనం ఏం చేద్దామంటే ఇక్కడ డోర్స్ అనేది మనకు దీంట్లో ఉంది, అవుట్ ఆఫ్ స్టాక్స్లో ఉంది. నేను ఇక్కడ సమ్ నెంబర్ అనేది ఇచ్చాను అనుకోండి, ఆ డోర్స్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది. ఇలా మనకి ఈజీగా మనకు ఫిల్టర్ అయితే అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, సేమ్ డాటా నేను ఇక్కడ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇందులో మీరు మార్క్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హైలైటెడ్ కలర్ అయితే ఇస్తాను. సో ఇక్కడికి వచ్చేసి ఒక హైలైటెడ్ కలర్ నేను 34 అంటే టెలిఫోన్స్కి ఇచ్చేస్తున్నాను. సో ఇలా హైలైటెడ్ కలర్ ఒకటి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు మళ్ళీ ఇక్కడ కావాలనుకోండి, డెస్క్టాప్ దగ్గర జస్ట్ F4 ప్రెస్ చేయండి, మళ్ళీ F4, మళ్ళీ F4. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రీవియస్గా ఏదైతే మనం ఫార్మాట్ సెట్ చేసామో ఆ ఫార్మాట్ అనేది రిపీటెడ్గా వస్తుంది అనమాట. సో టెక్స్ట్ కాకుండా ఫార్మాట్ అనేది మీకు రిపీట్ కావాలంటే జస్ట్ మీరు ఏం చేయండి అంటే Alt F4 అయితే మీరు యూజ్ చేయొచ్చు. F4 అయితే మీరు యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.